22లో ఏర్పడిన అన్నమయ్య జిల్లా, ఆ జిల్లా కేంద్రంగా ఏర్పడిన రాయచోట్లో మీరు గమనించినారు. ఈ మధ్యకాలంలో జరిగిన అభివృద్ధి ఇంకొకటి ఈ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రం రావాలని ప్రజలందరి ఆకాంక్షల మేరకు అందరూ ఉద్యమించడం, ప్రభుత్వం స్పందించడం, అప్పుడు ఏర్పాటైన కమిటీలు పూర్తిగా పరిశీలించి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దశలో ఈ జిల్లాను చీల్చి చెండాడి ముక్కలు చేయడం అనేది చాలా అన్యాయము. ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అప్పుడు జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు మదనపల్లెకు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు, ఇక్కడ రాజంపేటకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇచ్చినారు, వచ్చిన యునానీ కాలేజ్ ఇంకో పక్కకు పోయింది. రాయచోటి వెనుకబాటుతనానికి ప్రకృతితో పాటు రాజకీయ నాయకులు కూడా కారణం. మరొక్కసారి ఈ రాజకీయపరమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. మీరు చెప్పిన మాట మేరకు రాయచోటిని యథావిధిగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించండి అని ముఖ్యమంత్రి గారికి, మంత్రుల కమిటీకి విజ్ఞప్తి రాయచోటి జిల్లా సాధన సమితి తరఫున, రాయచోటి ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మరీ కోరుకుంటున్నాం.